భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రోజున 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మన కొరవి మండల కేంద్రం లోపల ఈ రోజున పార్టీ ఆవిర్భావ ఉత్సవాలను మనం ఘనంగా జరుపుకున్నాం. ఈ దేశం లోపల 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక కమ్యూనిస్టు పార్టీ కేవలం సిపిఐ పార్టీ. అది పోరాటాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. 1925వ సంవత్సరం లోపల ఈ దేశంలో స్థాపించబడ్డప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు భారతదేశం యొక్క మానసిక సంఖ్యలు పెంచడానికి సిపిఐ పార్టీ తనదైన పాత్ర పోషించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికుల యొక్క హక్కుల కోసం, రైతులకు గిట్టుబాటు ధర కోసం, మహిళలకు స్వేచ్ఛ సమానత్వం కోసం, అదేవిధంగా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం, హక్కుల కోసం పరిశ్రమించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ. సుదీర్ఘ చరిత్ర మరింత ఎరిపెట్టే విధంగా అనగారిన వర్గాలకు రక్షణగా నిలబడేటువంటి ఈ ఎర్రజెండాను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పేద బడుగు బలహీన వర్గాలకు ఉంటుంది. ఈ ఎర్రజెండా రేపు నాటితేనే పేద ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. పేద ప్రజలకు సమానత్వం రావడానికి ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానత్వం పరిపూర్తిగా సాధించడం కోసం సమాజమే లక్ష్యంగా ఈ దేశం లోపల మరింత ఎరిపెట్టే విధంగా పోరాటాలు కొనసాగించడానికి మనందరం కూడా ఈ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా కంకణ బద్రం కావాలని మీ అందరికి కూడా పిలుపునిస్తూ ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా విప్లవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం.